మెగా కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. 10లో 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఒకటి పూర్చేలే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తోంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది, అక్రమాలపై హైకోర్టుకు వెళ్తే అవసరమైతే సుప్రీంకోర్టు కూడా అంటూ ఒకరిని చూస్తాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎల్పీ నేతగా ఆయన ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వారిని, మీరు మెగా కంపెనీని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని అన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. ఆయన చేసినట్టు అక్రమాలు అన్యాయాలు అంత ఇంత కాకపోతే మరి ఆ కంపెనీ పైన సిబిఐ ఎంక్వైరీకి కానీ, ఈడీ ఎంక్వైరీకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీకి కానీ ఎందుకు మీరు ఆదేశిస్తలేరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ఐడి, ఈటీ రైట్స్ ఎందుకు పెట్టట్లేదు? మీకు చిత్తశుద్ధి ఉండాలి కదా. మీరు నిజంగా మీ చేతిలో ఆ 3 వ్యవస్థలు మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధీనంలో ఉంది. మరి మీరు చెప్పొచ్చు కదా. మీరు చెప్పకుండా కేవలం మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మీరు ఎవరికి చెప్తున్నారు? అంటే మెగా కంపెనీని బ్లాక్మెయిల్ చేసి తద్వారా ఏమైనా డబ్బులు డిమాండ్ చేద్దామని ప్లానా? ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇవన్నీ ఏమీ లేదండి. ఈరోజు వార్తల్లో ఉంటుంది మెగా కంపెనీ, రేపు ముడుపులు వస్తాయి, ఆ తర్వాత ఆ కంపెనీ గురించి మాట్లాడారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో మీరు ఇన్కమ్ ట్యాక్స్కి, సిబిఐకి, ఈడీకి కంప్లైంట్ చేయండి. బక్కా జయశంకర్ గారు చేస్తారు. మా బక్కా జయశంకర్ గారు ఆయన ఏం చేయడు, ఆయన ఏం ఆరోపణలు చేయడు. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళ మెగా కంపెనీ సంబంధించినటువంటి అక్రమాలు అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆన్ పేపర్ మీద రాసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఈడీకి, అదేవిధంగా సిబిఐకి పంపించేస్తాడు. అది చేసిన తర్వాత ఆయన ఆరోపణలు చేస్తాడు. మీరు కూడా అదే చేయండి. హైకోర్టుకు వెళ్తే ఏమొస్తుంది? ఏం కాదు. హైకోర్టు వెళ్తే 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ యొక్క తేలదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని మెగా కంపెనీ చేస్తున్న అక్రమాలపైన ఫోకస్ పెట్టించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధి నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఇగో ఈ దొంగ ఏమంటుండు, మెగాపై చర్యలేవి అట. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ అంటూ ఒకరు చూస్తారు. సో దీనిపైన ఒకసారి చదువుదాం. ఈ చేసేటువంటి దొంగ ముచ్చట్లు, లంగ ముచ్చట్లు ఇవన్నీ ఎందుకురా నాయన? ఎదురు సుంకిశాల ప్రాజెక్ట్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులైందన్న. దీనికి కాంట్రాక్ట్ సంస్థ కారణమైతే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టి ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న మీ ప్రభుత్వం ఏజెన్సీ పట్ల ఎందుకంత వెతక వేగరుతో వివరిస్తుందో చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎందుకో నేను చెప్తా. ఈ మెగా కృష్ణారెడ్డి అంటాడు ఎవరికి కేటీఆర్కి ఫండ్ పంపించట్లేదు, అందుకే మెగాపై చర్యలేవి. అంటే సుంకిశాల కానీ అంతకుముందు కానీ ప్రతి మంత్ ఎంతో కొంత ఫండ్ పోయేది. ఇప్పుడు ఫండ్ పోతలేదు కదా, దందా జరుగుతలేదు. సో ఏం చేయాలి? మెగా కంపెనీ పై చర్యలేవి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బురద వెళ్ళాలి. అసలు సుంకిశాల ప్రాజెక్ట్ సంబంధించిన దాన్ని మెగాకి ఇచ్చింది ఎవడరా నాయన? ఈ దొంగ కాదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతాను ఈ దొంగ. అన్నీ దొబ్బి తిని దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు నువ్వు చేసి వాళ్ళ గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి కదా. కాళేశ్వరం, ఇది సుంకిశాల, వీటన్నిటి మెగా కప్పి డ్రామాలు దొబ్బి తిన్నారు మీరు ఆ పైసలు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మెగా పైసలు లేవని చెప్పి. అయిపోయింది, మీ అవసరం తీరిపోయింది. ఆడు కూడా మిమ్మల్ని దేకట్లేదు మెగా అనేటోడు కూడా. మీకు కాలుతుంది ఎక్కువ కాలుతుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా పరిస్థితి. ఈ విధంగా మీరు ఎందుకు చర్యలు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా కంటే ముందు నిన్ను జైలు వేయాలరా నాయన. నిన్ను ఫస్ట్ అసలు ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ చేస్తే బుద్ధి వస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాను. వీళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? వీళ్ళు చేయాలి కదా ఈ దొంగను. వీడే పెద్ద దొంగ. మొత్తం గత 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ కంటే అతిపెద్ద దొంగ వీడే. వీడిపైన చర్యలు తీసుకోవాలి. వీడు చేసిన దుర్మార్గాలు అంతా ఇంత కాదు. వీడేంది తెలంగాణ తన రాజ్యం, నేను యువరాజు అని ఫీల్ అవుతూ ఉంటాడు. వీడు యువరాజు లేదు, తొక్కలేదు, తోటకూరలేదు. రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగబద్ధంగా పాలించలేదు చాతగా దద్దమ్మలు వీళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడాలి? రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈవెన్ రేస్ సంబంధించిన దాంట్లో ఎంక్వైరీ చేయాలి. వీని లోపల వేయాలి, బొక్కలు వేయాలి. విని మెగాలొల్లి పార్టీల నడుమ మెగాలొల్లి. సుంకిశాల గడ్డతో రాజుకున్న చిచ్చు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్. మెగా కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్. 10 ఏళ్లుగా మెగాను పెంచి పోషించిన 2 పార్టీలు. లక్షల కోట్ల కాంట్రాక్టులతో అపర కుబేరెడ్డి స్థాయికి మెగా కృష్ణారెడ్డి. భారీ మొత్తంలో పార్టీలకు ఎన్నికల బాండ్లు. 586 కోట్లు బీజేపీకి, 195 కోట్లు బీఆర్ఎస్కు, 966 కోట్ల బాండ్లో సింహభాగం ఆ 2 పార్టీలకే. ఇప్పుడు కాంగ్రెస్ ఇరుక పెట్టే ప్రయత్నం అంటూ చూస్తూ ఉన్నాం. ఇగో అరే ఎవడాడు కేటీఆర్ సన్నాసి ఇను. నీ 195 కోట్లు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్కి ఇచ్చింది కదా, వీటిని వెనక్కి పంపించే ప్రయత్నం చేయాలి చూద్దాం. అదేవిధంగా
ఏలేటి మహేష్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాను నేను. మీకు 586 కోట్లు ఇచ్చారు మరే, ఎందుకు ఇచ్చారు మరే? దాన్ని వెనక్కి పంపించేసి ఇమ్మీడియట్గా బ్లాక్ లిస్ట్ పెట్టేద్దాం. అది చేత కాదు. ఏమనంటే కాంగ్రెస్ టార్గెట్ చేయాలి. ఇదే కథ మీది. మీరు చేసేదేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనే వ్యభిచారం అవుతుంది కథ. సిగ్గుండాలి కదా. వాడు అక్రమ సంపాదనతోటి ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి ప్రజల ప్రాణాలు వసూలు తీసుకున్నటువంటి మెగా కృష్ణారెడ్డి 586 కోట్లు బీజేపీకి పంపిస్తే 195 కోట్లు బీఆర్ఎస్ పంపిస్తే ఇప్పుడు వచ్చి ఈ దొంగలు వచ్చి మెగాపై చర్యలేవి అని మాట్లాడతారు. నిజంగా ఆ పాప కూడా మీకెందుకురా? కేటీఆర్ మీకెందుకురా పాప కూడా ఇచ్చేది మరి చూద్దాం. 195 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి చూద్దాం. సిగ్గుండాలి కొంచెం, సిగ్గుచరం లేకుండా ఇంకా విమర్శలు చేయడానికి. సుంకిశాల ఘటన నేపథ్యంలో మెగా కంపెనీ వ్యవహారం రాజకీయ చిచ్చు రాజేసింది. ఈ నెల 2న జరిగిన ప్రమాదంలో సుంకిశాల సర్జు పూల్లోని రిటర్నింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటన తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిషన్ భైరవ లాంటి కీలకమైన ప్రాజెక్టులతో పాటు సుంకిశాల కాంట్రాక్ట్ను మెగాకు కట్టబెట్టిందే గత బీఆర్ఎస్ సర్కారు. చూడండి, కాళేశ్వరం ఎంతది? కాళేశ్వరం 95,000 కోట్లు, మిషన్ భైరవ 45,000 కోట్లు, అదేంది పాలమూరు రంగారెడ్డి నాకు తెలిసి అదొక 20,000 కోట్లు ఉంటుంది. ఇంకేమున్నాయి పలు కీలకమైన ప్రాజెక్టులు. సుంకిశాల 2,002 కోట్లు. సో 95/65 అంటే 2 లక్షల కోట్ల రూపాయలు మెగాకు కట్టబెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం. వాళ్ళు తీసుకునేటువంటి డబ్బులు కాక మళ్ళా ఈ బాండ్ల ద్వారా 190 కోట్లు కూడా తీసుకున్నారు. ఈ కమిషన్ నాకు తెలిసి ఆ 2 లక్షల కోట్లలో 50,000 కోట్లు ఈ కల్వకుంట్ల కాలకేలి తీసుకొని ఉంటారు. ఇప్పుడు వచ్చి మెగాను బ్లాక్ చేయండి, మెగాను బ్లాక్ లిస్ట్లో పెట్టండి, మెగాపై చర్యలు తీసుకోండి అంటూ మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారా నాయన? ఎవరు నమ్ముతాడు? సిగ్గుండాలి కదా, సిగ్గు శరం లేకుండా ఈ మాటలు మాట్లాడడానికి. అలాంటి విషపామును పెంచి పోషించిందే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. మీ బతుకులు, మీ కథ. సుంకిశాల కాంట్రాక్ట్ మెగా కట్టబెట్టిందే గత బీఆర్ఎస్ కాక ఇటీవల కూలిన సర్జుపూల్ పనులు కూడా వాళ్ళ హయాంలోనే మొదలయ్యాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మెగా కట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ కూలి 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. చూడండి, బ్లాక్ లిస్ట్లో పెట్టని బీఆర్ఎస్ పెద్దలు, నా డిమాండ్ చేయని బీజేపీ నేతలు ఇప్పుడు ఓవైపు ఎంక్వైరీ జరుగుతున్నా కానీ మరోవైపు మెగాను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని డిమాండ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. అర్థమైంది కదా ఈ కథ అయిందని? సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు కాంట్రాక్టుల పనులు. వాడు ఈరోజు అపర కుబేరుడు కావడానికి కారణమే ఈ కేటీఆర్ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు.